వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీలకు 34% రాజకీయ రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం. అసెంబ్లీలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ. బీసీలకు 34% రాజకీయ రిజర్వేషన్లు కల్పించే అంశంపై తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడారు. బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ బీసీలకు 34% రాజకీయ రిజర్వేషన్లు కల్పించే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర మంత్రి వర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తాను బీసీ కాకపోయినా బీసీలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో 34% రిజర్వేషన్లను అమలు చేయడం సామాజిక న్యాయానికి నిదర్శనమని అన్నారు. రాజకీయ నిర్ణయాధికారంలో బీసీలకు మరింత భాగస్వామ్యం కల్పించడం ద్వారా వారి రాజకీయ సాధికారతకు బలమైన పునాది ఏర్పడుతుందని అన్నారు. బీసీల అభ్యున్నతి, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వారికి రాజకీయ, సామాజికంగా మరింత అవకాశాలను కల్పిస్తాయని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం, సమాన అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. బీసీలకు 34% రాజకీయ రిజర్వేషన్ల నిర్ణయం ద్వారా స్థానిక సంస్థలతో పాటు రాజకీయ వ్యవస్థలో వెనుకబడిన వర్గాలకు మరింత ప్రాతినిధ్యం లభించే అవకాశం ఏర్పడుతుందని, ఇది సామాజిక న్యాయ సాధనలో కీలక ముందడుగని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. ధన్యవాదాలు అధ్యక్ష. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ, నేను బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని కాకపోయినా బీసీల రాజకీయ సాధికారత, సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి ఈ అంశంపై మాట్లాడే అవకాశం కల్పించడం నాకు, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి నా బీసీ సోదర కుటుంబాలకు లభించినటువంటి గౌరవంగా భావిస్తున్నాను అధ్యక్ష. ఈ చారిత్రాత్మక అంశంపై మాట్లాడే అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది కేవలం రిజర్వేషన్ శాతాన్ని పెంచేటటువంటి నిర్ణయం కాదు అధ్యక్ష. గ్రామ స్థాయి నుంచి బీసీలకు రాజకీయ అవకాశం కానీ, నాయకత్వ అవకాశాలు కానీ, నిర్ణయాల్లో వారిని భాగస్వాములు చేయడం కానీ, ఇది ఒక సామాజిక న్యాయ నిర్ణయం అధ్యక్ష. బీసీల సంక్షేమం అంటే కేవలం పథకాలు అమలు చేయడం కాదు, వారికి విద్యా, ఉపాధి, ఆర్థిక అవకాశాలతో పాటుగా రాజకీయ అధికారంలో సముచిత భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో వెళ్తున్నటువంటి నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. గ్రామ పంచాయతీ నుంచి మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ వరకు బీసీ నాయకత్వం పెరిగినప్పుడే నిజమైనటువంటి సామాజిక న్యాయం సాధ్యమవుతుందని నమ్మేటటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీలకి సముచితమైనటువంటి స్థానం కల్పించి బీసీలకు రాజకీయ గుర్తింపు, ఆత్మగౌరవం కల్పించినటువంటి నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. గ్రామస్థాయి కార్యకర్త, రాష్ట్ర స్థాయి నాయకుడిగా సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని మంత్రి స్థాయికి తీసుకెళ్లగలగా రాజకీయ వేదిక తెలుగుదేశం పార్టీ నిలిచిందని సందర్భంగా తెలియజేస్తుంది అధ్యక్ష. అనేక పార్టీలు ఈరోజు బీసీలను ఓటర్లుగా చూస్తే తెలుగుదేశం పార్టీ బీసీలను నాయకులుగా తీర్చిదిద్దింది అధ్యక్ష. బీసీలకు పదవులు ఇవ్వడమే కాకుండా రాష్ట్రాన్ని నడిపించేటటువంటి బాధ్యత కూడా అప్పగించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎన్టీఆర్ గారు వేసినటువంటి బాటను మరింత విస్తరింపజేసినటువంటి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఈరోజు బీసీ నేతలను తెలుగుదేశం పార్టీ పదవులతో పాటు గౌరవం, నాయకత్వం, రాజకీయ భవిష్యత్తునిచ్చింది అధ్యక్ష. ఈ విధంగా 2024 ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 24% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి అనుగుణంగా న్యాయపరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీల జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులు,
రాజకీయ ప్రాధాన్యతపై శాస్త్రీయ అధ్యయనం చేయించి ఆ నివేదిక ఆధారంగా మంత్రివర్గం ఈరోజు 34% రిజర్వేషన్లకు ఆమోదం తెలపడం ఈరోజు ఎంతైనా సంతోషం అధ్యక్ష. ఇది మాటలు చెప్పేటటువంటి ప్రభుత్వం కాదు అధ్యక్ష. మాట ఇచ్చి శాస్త్రీయంగా అధ్యయనం చేసి చట్టబద్ధంగా అమలు చేసేటటువంటి కూటమి ప్రభుత్వం. ఈరోజు మనందరం కూడా చూస్తే బీసీలకు రాజ్యాధికారంలో సముచిత వాటా కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారి విధానం అధ్యక్ష. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, బీజేపీ నాయకత్వానికి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులందరికీ కూడా బీసీల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ